హాయ్ హలో అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో పచ్చి మామిడితో రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. ఈ సమ్మర్ లో ఒక్కసారైనా పచ్చి మామిడికాయ అయితే ఇలా రోటి పచ్చడిని ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి రోటి పచ్చడి టేస్ట్ అదిరిపోతుంది. మరి లేట్ చేయకుండా ఈ రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఇలా పెద్ద సైజు లో ఉండే పచ్చి మామిడికాయను అయితే తీసుకుంటున్నాను. మీరు ఎంత క్వాంటిటీలో ఈ రోటి పచ్చడిని ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి మామిడి పళ్ళని అయితే తీసుకోండి. తర్వాత వీటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి తీసుకోండి. ఈ విధంగా కట్ చేసి తీసుకోవడం వల్ల మిక్సీ పట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రోటి పచ్చడిలోకి మసాలాను ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకున్న తర్వాత కడాయిలోకి 1/2 టీ స్పూన్ మెంతులను, 1 టేబుల్ స్పూన్ ఆవాలను అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. మంటను హై ఫ్లేమ్ లో పెట్టేస్తే ఈ మసాలాలన్నీ మాడిపోతాయి కాబట్టి మంటను లో ఫ్లేమ్ లో ఉంచి ఒక 2-3 నిమిషాలు ఈ విధంగా కలుపుకుంటూ వీటిని వేపుకోండి. చూడండి, నేను ఇక్కడ ఒక 2 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే ఈ మసాలాలను లైట్ గా ఫ్రై చేసి తీసుకోండి. ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిపోయాక వీటన్నింటిని మిక్సీ జార్ లోకి తీసుకొని మిక్సీకున్న మూతను కవర్ చేసి మెత్తని పొడిలాగా మిక్సీ పట్టి తీసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా మెత్తని పొడిలాగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్ లోకి మనం చిన్నగా కట్ చేసి పక్కన ఉంచుకున్న మామిడికాయ ముక్కలను అయితే ఇందులోకి యాడ్ చేసుకోండి. ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. అయితే ఇక్కడ మిక్సీ పట్టేటప్పుడు మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోకూడదు. చూడండి, నేను ఇక్కడ మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా పలుకులుగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే ఈ మామిడి పలుకులు మనం తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్ కి తగ్గట్టు ఉప్పుని అండ్ మీరు ఎంతైతే కారం తినగలుగుతారో దాన్ని బట్టి కారం ని కూడా యాడ్ చేసుకోండి. మళ్ళీ మిక్సీకి ఉన్న మూతను కవర్ చేసి ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం ఒక బౌల్ లో గానీ లేదా గిన్నెలో గానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన ఉంచుకున్నాం కదా మసాలా పొడి, దాన్నైతే ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ తోటి రెండు బాగా కలిసిపోయేటట్టుగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఈ గిన్నెను అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకున్న తర్వాత కడాయిలోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. అయితే ఈ రోటి పచ్చడిలోకి ఆయిల్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే మనకి ఈ రోటి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఆయిల్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఇందులోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వీటన్నింటిని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకుని, మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగువను కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ ఇంకా బాగుంటుంది. తాలింపు కొంచెం హీట్ అవ్వగానే ఇందులోకి మనం మిక్సీ పట్టి పక్కన ఉంచుకున్న రోటి పచ్చడిని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రోటి పచ్చడిలోకి తాలింపు మొత్తం కలిసిపోయేటట్టుగా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. రోటి పచ్చడిలోకి ఇలా తాలింపు మొత్తం కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇంతే, మన పచ్చి మామిడికాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకైనా లేదా చపాతీలోకైనా లేదా పప్పు లాంటి వాటికి సైడ్ డిష్ లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా పచ్చి మామిడితో రోటి పచ్చడిని ఇంట్లో ప్రిపేర్ చేశారే అనుకోండి, ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తినేస్తారు. మరి లేట్ చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ఈ రోటి పచ్చడిని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.